హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి మనం సమ్మర్లో బాగా యూజ్ చేసే మస్క్ మిలన్ అండి. సో మస్క్ మిలన్తో జ్యూసెస్ చేసుకుంటారు, కానీ లోపల ఉండే గింజల్ని చాలామంది పాడేస్తూ ఉంటారండి. సో దానివల్ల చాలా యూజెస్ ఉంటాయి. మరి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, వాటి నుంచి వచ్చే పౌడర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేనైతే మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను 2 మస్క్ మిలన్స్ అనేవి తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలా సెంటర్కి కట్ చేసి మధ్యలో గింజలు అనేవి నేను ఈ విధంగా బయటకు అయితే తీసేసుకుంటున్నాను. సో ఈ గింజలు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మనకి విటమిన్ ఏతో పాటు విటమిన్ సి అనేది కూడా ఉంటుంది ఇందులో. అలాగే మన ఇమ్యూనిటీని చాలా వరకు బూస్ట్ చేస్తుందండి. అలాగే ఇందులో పొటాషియం ఉండడం వల్ల మనకి బీపీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. మనకి స్కిన్ అయినా హెయిర్ అయినా మంచిగా ఉండాలంటే ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్రోటీన్స్ కూడా మనకి ఇందులో చాలా ఉంటుంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ సీడ్స్ అనేవి మనం ఈ విధంగా ఒకసారి చేతితో స్మాష్ చేసేసుకోవాలండి. అప్పుడే మొత్తం ఆ లోపల ఉండే పల్పు సీడ్స్ అనేవి మొత్తం విడిగా సెపరేట్ అయిపోతాయండి. సో ఇక్కడ ఒకసారి మనం అట్లా చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మళ్ళీ ఒకసారి చేత్తో మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో చాలామంది పాడేస్తూ ఉంటారండి సీడ్స్, అస్సలు పాడేయొద్దు. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే అట్లా మనం ఒక్కసారి గట్టిగా గట్టిగా మనం పిసికేసినట్టు క్లీన్ చేస్తే పల్ప్ అంతా వచ్చేస్తుందండి. ఈ విధంగా మంచినీళ్ళతో మనం ఇలా వేసుకుంటే సీడ్స్ అనేవి మనకి పైకి తేలిపోతాయి వాటర్లోని. సో అప్పుడు మనం చాలా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో పల్ప్ అంతా అంటే పీచ్ అంతా కింద ఉండిపోతుందండి. మనకి ఈ విధంగా సీడ్స్ అనేవి పైకి వచ్చేస్తాయి, వాటర్లో తేలిపోతాయి. ఇప్పుడు మనం ఏదైనా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, ఈ విధంగా ఒకసారి మనం తీసేసుకోవచ్చండి సీడ్స్ అన్నీ. సో ఈ సీడ్స్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల మనకి స్కిన్, హెయిర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇవి మనకి హార్ట్కి చాలా చాలా మంచిదండి. సో అలాగే మనకి కంటి చూపు కూడా చాలా మెరుగవుతుంది, ఎందుకంటే విటమిన్ ఏ అనేది చాలా ఉంటుంది కదా. సో ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా ఫ్రూట్ తెచ్చుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను మొత్తం సీడ్స్ అనేవి తీసేసాను. సో చూస్తున్నారు కదా, మనకి జిగురు అనేది ఉండదండి. మొత్తం ఇలా క్లీన్ చేసేసుకుంటే ఇప్పుడు ఒక కాటన్ క్లాత్లో ఈ విధంగా మనం అయితే డ్రై చేసుకోవాలి. మీరు ఇలా కూడా ఆరబెట్టుకోవచ్చండి, లేదు అనుకుంటే ఎండలో ఆరబెడితే మనకి 1 డేలో డ్రై అయిపోతుంది. నేనైతే ఎండలో పెట్టానండి, 1 డేలో మనకి మంచిగా డ్రై అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మంచిగా డ్రై అయిపోయినాయండి సీడ్స్ అనేవి. సో మరి ఈ సీడ్స్ని ఎలా పౌడర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి కూడా నేను మీకు చెప్తానండి. వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు వీటిని కొంచెం డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఈ సీడ్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే జస్ట్ ఒక 30 సెకండ్స్ టైం పడుతుంది అంతే అండి. మనకి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ సీడ్స్ అనేవి కొంచెం ఉబ్బుతాయండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ మీరు ఇట్లా ఫ్రై చేసుకోండి, మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మరీ ఫ్రై అయితే అవసరం లేదండి, జస్ట్ అది వేడైనంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ గింజ అనేది ఉబ్బుతుందండి. సో అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే అయిపోయిందండి. నాకైతే ఒక 30 to 40 సెకండ్స్ అట్లా ఫ్రై చేశాను అంతే. ఇక్కడ చూస్తున్నట్టయితే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఇవి యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ మిక్సీ జార్ వచ్చేసి ఒక 2 to 3 పల్సెస్ ఇచ్చుకుంటే సరిపోద్దండి. మరీ ఫైన్ పౌడర్లా చేసుకోవద్దు, ఎందుకంటే పౌడర్ అనేది మనం ఈ విధంగా ఏదైనా ఒక స్ట్రైనర్ యూజ్ చేసి మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలండి. పౌడర్ అంతా కింద పడిపోతుంది, పొట్టంతా అందులో ఉండిపోతుంది కదా. మరి ఈ పౌడర్ వల్ల యూజెస్ ఏంటో అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, మనం డైలీ కర్రీస్, చికెన్ ఏదైనా కర్రీ అనేది చేసుకుంటాం కదా. సో మన పల్చగా కాకుండా థిక్ గ్రేవీ కావాలి అనుకుంటే ఈ పౌడర్ అనేది మీరు యాడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. స్వీట్స్లో కూడా చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మీరు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. మరి వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వ్లాగ్స్ అనేవి యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్ టిప్స్ అన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటానండి. సో వీడియోని వస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.